బిగ్ సినిమా. ఫస్ట్ హాఫ్ పల్టీలు కొట్టింది, అయితేనే సెకండ్ హాఫ్ సేవ్ చేస్తుందిలే అనుకున్నారంతా. అందుకు తగ్గట్టుగా బడా స్టార్స్ కూడా బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో సెకండ్ హాఫ్ ఫస్ట్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి పూర్తయిన ఈ జులై నెలైనా బాక్స్ ఆఫీస్కి అండగా నిలిచిందా? అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఇండస్ట్రీని ఆదుకున్నాయా? అసలు ఈ మంత్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి? నితిన్ తమ్ముడు సినిమాతో మొదలైన ఫెయిల్యూర్స్ పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ముచ్చటగా నితిన్ కి హ్యాట్రిక్ అట్టర్ ఫ్లాప్ ని అందించింది. దాదాపు 70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. ఇక బుల్లితెర ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటాలని ఆశపడ్డ మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ కి ది 100 సినిమా మాత్రం కలిసి రాలేకపోయింది. మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు ప్రమోట్ చేసినా ఫ్యామిలీస్ రాలేమంటూ తిరస్కరించడం గమనార్హం. ఇక సినిమాలు ఒప్పుకోవడంలో ఉన్న శ్రద్ధ కథల మీద పెట్టట్లేదు హీరో సుహాస్. ఈ కుర్ర హీరో చేసిన ఓ భామ అయ్యో రామ యథావిధిగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మేఘాలు చెప్పిన ప్రేమ, పోలీస్ వారి హెచ్చరిక, వర్జిన్ బాయ్స్ సినిమాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అయితే జూలై 3వ వారంలో వచ్చిన జూనియర్ అయినా జులైని గట్టెక్కిస్తాడని అనుకున్నారంతా. కానీ శ్రీలీల స్టెప్పులు, విచ్చలవిడి ప్రమోషన్స్ ఏవీ సినిమాని కాపాడలేకపోయాయి. ఇక మై బేబీ, వీడే మన వారసుడు, థ్యాంక్ యూ డియర్ వంటి సినిమాలు ఎప్పుడొచ్చిపోయాయో తెలియని పరిస్థితి. అయితే ఇవేవి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బాక్సాఫీస్ కి ఊపిరిపోస్తుందని, ఇన్నాళ్లుగా ఎదురుచూసిన సాలిడ్ హిట్ ఈ సినిమాతోనైనా వస్తుందని ఎదురుచూశారు. ఓపెనింగ్స్ చూస్తే 500 కోట్లు పక్కా అన్నట్టుగానే కనిపించింది కూడా. కానీ రాను రాను కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం, విఎఫ్ఎక్స్ తేలిపోవడం, అదే సమయంలో మహావతార్ నరసింహ దూకుడు పెంచడంతో పవనుడు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి. అయితే చివరిగా జూలై 31న థియేటర్లలోకి వచ్చిన కింగ్డమ్ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకోవడం, జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా కావడం, బుకింగ్స్ సాలిడ్ గా ఓపెన్ అవ్వడం బట్టి చూస్తే విజయ్ దేవరకొండ ఒక్కడే జులైలో సేవియర్ లా కనిపిస్తున్నాడు. చూడాలి ఇలాగే మరింత మంచి టాక్ తో కింగ్డమ్ అయిన జులై నెలని సేవ్ చేస్తుందా? మొదలైన అప్డేట్ లేదు, షూటింగ్ లో స్టేటస్ లేదు, కాస్టింగ్ ల రివీలింగ్ లేదు. ఏదైతేనే బాబు గారి బర్త్డేకైనా సాలిడ్ అప్డేట్ వస్తుందని ఆశపడ్డారంతా. కానీ ఈ దర్శకుల వారి వాలకం చూస్తుంటే ఆ రోజు కూడా హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తోంది మూవీ టీమ్. దీంతో మా హీరో సినిమా విషయంలో ఇంత సీక్రసీ ఎందుకు బాసు అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట బాబు గారి డైహార్డ్ ఫ్యాన్స్. జక్కన్న ఎమోషన్స్ ని ఎంత సాలిడ్ గా తెరకెక్కిస్తాడో ప్రమోషన్స్ లో అంత స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాడు. ఇక SSMB 29 విషయంలో ఈ స్ట్రాటజీ మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. అందుకే సినిమా మొదలై 7 నెలలు కావస్తోన్న ఓపెనింగ్ నుండి ఇప్పటి వరకు జక్కన్న నుండి ఎలాంటి అప్డేట్ అందుకోలేకపోయారు మూవీ లవర్స్. ముఖ్యంగా గట్టమనేని అభిమానులకి అనఫిషియల్ గా లీక్స్ ని చూసి మురిసిపోవడమే సరిపోయింది. అయితే ఏదెలా ఉన్నా ఈ ఆగస్టు 9న మహేష్ బర్త్డే వస్తుండటంతో కనీసం ఆ రోజైనా సాలిడ్ అప్డేట్ వదులుతారని అనుకున్నారంతా. కానీ మహేష్ బర్త్డేకి రాజమౌళి ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ వదిలే ఉద్దేశంలో లేనట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రాజమౌళి అభిమానుల కోసం హడావిడిగా ఏదైనా అప్డేట్ ఇచ్చే రకం కాదు. ఆచితూచి మరీ మహేష్ మూవీ అప్డేట్ ని వదులుతాడు. సో అభిమానులు ఆశపడుతున్నారని, ఆరాటపడుతున్నారని రాజమౌళి అప్డేట్స్ వదులుతాడని అనుకోవడం అత్యాశే. వినిపిస్తోన్న టాక్స్ ప్రకారం రాజమౌళి మహేష్ తో హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ ఇచ్చే పనిలో ఉన్నాడని, అందుకే ఎలాంటి ప్రమోషన్స్ ఇప్పటి నుంచి చేయకుండా కనీసం ఓపెనింగ్ వీడియో కూడా ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నట్ట మన జక్కన్న. చూడాలి మరి కనీసం బర్త్డే రోజు కాకపోయినా ఈ ఏడాదిలో అయినా సాలిడ్ అప్డేట్స్ తో అభిమానులని అలరిస్తాడో లేదో. ప్రమోషన్స్ అంటే ఎలా ఉండాలో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు రజనీ. అవును, తల తిప్పితే తానే ఉండాలంటూ కూలీ సినిమా ప్రమోషన్స్ ని ఇప్పుడు పిచ్చెక్కిస్తున్నాడు. దీంతో తలైవ జోరు ఇలా ఉందేంట్రా బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. వాస్తవానికి రజనీకాంత్ సినిమాకు ప్రత్యేకంగా ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదు. అలాంటిది ఆయనకు లోకేష్ కనగరాజ్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తోడైతే చెప్పేదేముంది. ఆకాశమే హద్దుగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. కానీ సన్ పిక్చర్స్ ప్రమోషన్స్ లను లైట్ తీసుకోవడం లేదు. ఆడియన్స్ కి దగ్గర అయ్యేందుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేసి చూపిస్తోంది. ప్రోమోలు, ఇంటర్వ్యూలు, వైరల్ కంటెంట్లు ఒకటా రెండా ప్రతి దాంట్లోనూ తనదైన ముద్ర చూపిస్తూ కాంపిటీషన్ లో ఉన్న వార్ 2ని వెనక్కు నెట్టేసింది. ఒక రకంగా చెప్పాలంటే సన్ స్ట్రాటజీలు చూసి వార్ 2
యూనిట్ ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఎక్కడ చూసినా కూలీయే కనబడాలి అన్నట్టుగా అమెజాన్ ప్రైమ్ పార్సిల్ చేసే వస్తువుల బాక్సుల మీద పెద్ద పెద్ద కూలీ స్టిక్కర్లు వేయిస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే కర్ణాటకకు వెళ్లే బాక్సుల మీద కన్నడ భాషలో టైటిల్ ఫాంట్ వేశారు. అంతేకాక ఉపేంద్రని రజనీతో సమానంగా హైలైట్ చేయటం ద్వారా రీజనల్ సెంటిమెంట్ ని టచ్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఏపీ, తెలంగాణ బాక్సులకు నాగార్జున పిక్ ని ఎక్కువ ఫోకస్ చేయటం ద్వారా అటెన్షన్ పెంచుతోంది చిత్ర యూనిట్. ఇక వచ్చే వారం చెన్నైలో జరగబోయే కూలీ ఈవెంట్ సరికొత్త ట్రెండ్ సెటర్ అవుతుందని కాలీవుడ్ మీడియా కోడేకుస్తోంది. ఏదేమైనా సన్ పిక్చర్స్ చేస్తోన్న ఈ ప్రమోషన్స్ మిగతా మేకర్స్ కి ఒక లెసన్ అని చెప్పక తప్పదు. ఒకే ఒక్క హిట్టు అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు రౌడీ హీరో విజయ్. మరి అట్టహాసంగా థియేటర్లోకి వచ్చేసిన కింగ్డమ్ సినిమా ఈ రౌడీకి హిట్ ని ఇచ్చిందా? భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని అలరించిందా? అసలు కింగ్డమ్ కథ కమామీషు ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. జెర్సీ వంటి ఎమోషనల్ రైడ్ ని డ్రైవ్ చేసిన గౌతమ్ ఈసారి కింగ్డమ్ కి యాక్షన్ చెప్పడంతోనే షాక్ అయింది సినీ ఇండస్ట్రీ. అందున ఫ్లాప్లు మూటగట్టుకున్న రౌడీని ఇందులో కాస్ట్ చేయడంతో అసలేంట్రా ఈ కాంబో అనుకున్నారంతా. పైపెచ్చు పవర్ స్టార్ కోసం ఈ రౌడీ పలుసార్లు వెనక్కు వెళ్లిపోవడంతో కాసింత నెగటివిటీని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఇన్ని అపోహలు, అంచనాల మధ్య వచ్చేసిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో చూసేద్దాం. కథలోకి వెళితే సూరి అంకాపూర్ పోలీస్ స్టేషన్లో చిన్న కానిస్టేబుల్. అన్యాయాన్ని చూస్తే చాలు ఆవేశపడిపోతుంటాడు. అదే ఆవేశం సూరిని చిక్కుల్లో పడేస్తుంది. ఈ క్రమంలో చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివ కోసం వెతుకుతుంటాడు సూరి. ఇక అనుకోకుండా ఓ ఇష్యూలో సస్పెన్షన్ వేటు పడబోతోన్న సూరికి ఓ సీక్రెట్ మిషన్ ను అప్పగిస్తాడు ఓ పై ఆఫీసర్. ఆ ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా శ్రీలంకలో ఉన్న తన అన్న శివను కలిసే అవకాశం రావడంతో ఒప్పుకుంటాడు. దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలో అడుగు పెడతాడు. అసలు చిన్నతనంలో శివ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాడు? తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు? శ్రీలంకలో ఓ జాతికి శివ ఎలా నాయకుడయ్యాడు? శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలేంటి? శివను సూరి ఇండియాకు తీసుకొచ్చాడా అన్నదే సినిమా. కథనం కొత్తది కాకపోయినా గౌతమ్ తిన్ననూరి తన మార్క్ టేకింగ్, టైట్ సడలని స్క్రీన్ ప్లేతో సినిమాను ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ని చక్కగా డీల్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు డైరెక్టర్ గౌతమ్. చాలా కాలం తర్వాత విజయ్ లోని మాస్ యాక్షన్ హీరోని పూర్తిగా బయటపెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఇక జైల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్లలో విజయ్ పర్ఫార్మెన్స్ హైలైట్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లోనూ విజయ్ తనదైన మార్క్ చూపించి మెప్పిస్తాడు. ఇక సత్యదేవ్ విషయానికొస్తే విజయ్తో కలిసి అన్నదమ్ముల సెంటిమెంట్ ను బాగా పండించాడు. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, విజయ్ బోర్సేల రొమాంటిక్ ట్రాక్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి కూడా. అయితే సెకండ్ హాఫ్ లో పెట్టుకున్న భారీ అంచనాలకు తగినట్టుగానే కొన్ని సీన్లను అద్భుతంగా డిజైన్ చేసుకున్నా సెకండ్ హాఫ్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల స్టోరీ చాలా వీక్ గా కనిపిస్తుంది. అయితే ఇక్కడే విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ ముగ్గురు సినిమా భారాన్ని తమ మీద వేసుకుని పర్ఫార్మెన్స్ తో రక్తి కట్టించేస్తారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సన్నివేశాలు హై ఎమోషనల్ ఓల్టేజ్ తో ఉండడంతో మూవీ ఫుల్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఇక టెక్నికల్ గా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అందించిన బీజిఎం ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశాన్ని అనిరుద్ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అతని బీజిఎం లేకుండా ఈ సినిమాను ఊహించలేం అన్నంతగా అనిరుద్ ఇంపాక్ట్ చూపిస్తాడు. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ సినిమాని మరో స్టెప్ కి తీసుకెళ్తాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కాస్త స్లో అయినా ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అవ్వడంతో ఎస్కేప్ అయిపోతాడు గౌతమ్. ఫైనల్ గా విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్, అదిరిపోయే బీజిఎం, భారీ విజువల్స్ తో సాలిడ్ ఎమోషన్స్ తో ఎట్టకేలకి టాలీవుడ్ కి ఓ హిట్ దక్కినట్టే కనిపిస్తోంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.